హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఇప్పుడు చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇందులో అప్డేట్ చూసినట్లయితే ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి 1:100 రేషియో ఇవ్వాలి అని చెప్పేసి మరి తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. మరొక 10 డేస్లో మనకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే సమాచారం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏపీపీఎస్సీ నుంచి 3 ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంలో 2049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. మరి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. సో గైస్, ఎవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంతేకాకుండా టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ లాంచ్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఏపీ డిఎస్సి కేవలం 150 రూపాయలకు కంప్లీట్ కోర్స్ అయితే అందజేస్తున్నామండి, హెచ్జిటి అండ్ ఎస్ఏకి కూడా. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆర్కే ట్యుటోరియల్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, మొదటి అప్డేట్ చూసినట్లయితే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను పార్ట్ టైం కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు మౌఖిక పరీక్షలు అంటే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లుగా ప్రిన్సిపల్ మహమ్మద్ ఆసిఫ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ తదితర ఉపాధ్యాయులతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, యోగా ఇన్స్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్, క్రీడా కోచ్ తదితర పోస్టులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి నియమిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 6వ తేదీ ఉదయం 8 నుంచి 10 గంటలలోపు దరఖాస్తులు రిజిస్టర్ చేసుకోవాలని, మరి అదే రోజు మౌలిక పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. విద్యార్హతలు, జీతం పూర్తి వివరాల కోసము machilipattnam.kvs.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి అంటూ మనకు ఇక్కడ తెలపడాన్ని చూడవచ్చు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించి 2049 ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో. ఓకేనా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర విభాగాల్లో ఖాళీగా ఉన్న సెలక్షన్ పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడంతా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, సెంట్రల్ ట్రాన్స్లేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. వీటిలో ఎస్సీలకు 255, ఎస్టీలకు 154, ఓబీసీ 456, యూఆర్ 1028, ఈడబ్ల్యూఎస్ 186 పోస్టులను రిజర్వ్ చేశారు. మరి లెవెల్స్ 1 to 6 వరకు అయితే ఉన్నాయి. పోస్టులు లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, ఈ విధంగా చాలా ఖాళీలు అయితే ఇక్కడ ఉండడాన్ని మనం చూడవచ్చు. పోస్టులను అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. మరి కనిష్టంగా వయోపరిమితి 18 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ నిండిన వారైతే అప్లై అయితే చేసుకోవడానికి వీలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ ఫీ కేవలం 100 రూపాయలు మాత్రమే అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్మెన్కి అది కూడా మినహాయింపు అయితే ఉంది. మరి దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 18 అండి. పరీక్ష తేదీలు 2025 మే 6 నుంచి 8 వరకు. వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్లో చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందుతాయి. నెక్స్ట్, ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు సంబంధించి మరి ఒక కొరిగండం అయితే విడుదల చేయడం జరిగింది. ద కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటిఫికేషన్. ఇది ఎందుకు చేశారంటే, ఇంతకుముందు మనకు ఒక ఇంగ్లీష్లోనే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేది. అయితే దీంతో పాటుగా తెలుగులో కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నామంటూ క్లియర్గా మెన్షన్ చేయడాన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఇది ఒక మంచి సువర్ణావకాశంగా మనమైతే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండింటిలో కూడా మనకైతే ఇకపై పేపర్ అయితే ఉండబోతుంది అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది ఫస్ట్ అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ టీటీడీ డిగ్రీ కాలేజ్ అండి. టీటీడీ డిఎల్ నోటిఫికేషన్కి సంబంధించి
మరి అప్లికేషన్ ప్రాసెస్ 7వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామంటూ మనకు తెలియజేశారు. 7వ తారీఖు మార్చి నుంచి 27వ తారీఖు మార్చి వరకు అయితే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనికి ఓటీపీఆర్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ ఓటీపీఆర్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సేమ్ టీటీడీదే అండి. ఏపీపీఎస్సీ నుంచి టీటీడీ జైల్ నోటిఫికేషన్కు సంబంధించి మరి 5వ తారీఖు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 25వ తారీఖు అయితే ముగుస్తుంది ఈ మంత్. సో దీనికి కూడా మీరు ఏపీపీఎస్సీ ఓటీపీఆర్ లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయడానికి వీలుగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. psc.ap.gov.in వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి. మీకు ఓటీపీఆర్ ఉంటే కనుక ఒకసారి లాగిన్ అయ్యి చూసినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ గ్రూప్ 2 రేషియో పైన అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయండి. మరో 1 వీక్లో అయితే మీకు దీనిపైన ఒక క్లారిటీ వచ్చే విధంగా అయితే సమాచారం అయితే అందుతుందండి. మరి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయినటువంటి పరిగె సుధీర్ గారికి మరి అందరూ కూడా వినతి పత్రాలు అయితే అందచేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. మరి ఇక్కడ విషయం చూసినట్లయితే ఎంతో వేదనతో కన్నీటితో మీకు వినవించుకుంటున్నాము. గత 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 పై నమ్మకం పెట్టుకొని ప్రిపేర్ అయ్యాము. మరి మేము గ్రామీణ ప్రాంత విద్యార్థులం సార్. మేము కేవలం గ్రూప్ 2 కోసం మాత్రమే సన్నద్ధమవుతున్నాం. ప్రశ్నపత్రంలో సరళ స్థాయి యూపీఎస్సీ సివిల్ ప్రశ్నపత్రం స్థాయిలో ఉండడం వలన సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ ప్రశ్నపత్రంలో సమాధానపరిచే రీతిలో ఉంది. కావున సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మాత్రమే మెయిన్స్కి అర్హత సాధించే అవకాశం ఉంది. మరి మాలాగా గ్రూప్ 2 కోసమే 5 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ ప్రశ్నపత్రము అందే స్థాయిలో లేదు కనుక ప్రశ్నపత్రము కాఠిన్యత వల్ల, నెగిటివ్ మార్కుల వల్ల, సిలబస్లో లేని అంశాలు అడగడం వల్ల, సమయం చాలకపోవడం వల్ల ప్రిపరేషన్కి మరియు పరీక్ష హాల్లో కూడా మాకు తెలిసిన జవాబులైనా కానీ ప్రశ్నలు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లను కలిగి ఉండడం వల్ల జవాబులు గుర్తించడంలో సమయము సంహారమైపోయింది. ఉదాహరణకు నాకు 50 నుంచి 60 మార్కులు సాధించిన కూడా నెగిటివ్ మార్కుల వల్ల 20 మార్కులకు పడిపోయాను. కనుక మీకు కన్నీటితో విన్నపం చేసుకుంటున్నాం. దయచేసి ప్రిలిమ్స్ కట్ ఆఫ్ 1:100 రేషియోలో ఉండేలా చూసుకోవాలి అంటూ చాలా అంటే చాలా వినతులైతే అందుతున్నాయండి మరి ఏపీపీఎస్సీకి. మరి దీనిపైన కూడా క్లియర్గా స్పందించినటువంటి ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ సుధీర్ గారు తప్పకుండా దీనిపైన సానుకూలంగా స్పందిస్తాము, మరి ఏపీపీఎస్సీ చైర్మన్ దృష్టికి అయితే తీసుకెళ్ళి నిర్ణయం అయితే తీసుకుంటామంటూ ఇక్కడ క్లియర్గా మరి హామీ ఇచ్చినట్లుగా మనకైతే తెలియజేశారు ఫ్రెండ్స్. సో దీనిపైన నమ్మకం అయితే ఉంచుకోవచ్చండి. ముందు నుంచే చెప్తున్నాను, ఎవరైతే 25 మార్కుల కంటే ఎక్కువ సాధించారో తప్పకుండా మీరు మెయిన్స్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. మెయిన్స్ కూడా మనకు ఎక్కువ సమయం ఉండకపోవచ్చు, అందులో కూడా మనకు వివిధ కొత్త సబ్జెక్ట్స్ చేరడంతో అంటే దానికి టైం అయితే సరిపోదండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్ని తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై.